రైతుకు రక్షణగా ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి కర్తవ్యమని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దేశంలో ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. సన్నవడ్లు పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని నాంపల్లి, సంకెపల్లి, కోనరావుపేట మండల సుద్దాలలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు. క్వింటాల్కు 8,110 రూపాయలతోని కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సీసీఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్ కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములు పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదేవిధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు, మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకొని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసీఐకి సంబంధించిన అధికారుల సమావేశం, రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం అయినప్పుడు యథావిధిగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు కూడా అదేవిధంగా ఈరోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును